ఈ యొక్క త్రయోదశి ప్రదోషం అనేటువంటిది నందీశ్వరుడికి ఎందుకు ఇంత విశేషం అంటే కనుకను, అనునిత్యము కూడాను పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను భస్మసింహాసనం మీద కూర్చుని భక్తులని ఆ యొక్క పరివారాన్ని సంరక్షిస్తూ ఆశీర్వదిస్తూ స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు. కానీ కేవలం ఈ యొక్క బహుళ త్రయోదశి ప్రదోషకాల వేళ మాత్రమే రుద్రగణాలన్నీ కూడాను స్వామివారిని కీర్తిస్తూ ఉంటే, గంధర్వులందరూ కూడా స్వామివారి మీద పరమేశ్వరుడు ముందు నృత్యం చేస్తూ ఉంటేను, నారదాది మునిపుంగవులందరూ కూడా స్వామివారిని స్తోత్రం చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వరుడు మీద ఆసీనులై ఉంటారు. మన యొక్క దేవాలయంలో కూడా చూసుకుంటే కనుక ఉత్తరం వైపు స్వామివారి యొక్క ఫోటో ఉంటుంది. దాన్ని ప్రదోషమూర్తి అంటారు. ప్రదోషము అంటే కనుక నిత్య ప్రదోషము వేరు, దీన్ని మహాప్రదోషము అంటారు. ప్రతి నెలలో వచ్చేటువంటి త్రయోదశి ప్రదోషాన్ని మహాప్రదోషము అనేటువంటి పేరు అనమాట. అలా ఉత్తరం వైపు స్వామివారు ఎలా అయితే కనుక ఆ ఫోటోల్లో మనకి దర్శనమిస్తున్నారో అదే రూపంలో నందీశ్వరుని మీదను ఒకే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఆసీనులై ఉన్నటువంటి శుభవేళను మనం త్రయోదశి ప్రదోషంగా నందీశ్వరుని ఇక్కడ పురస్కరించుకుంటున్నాం. ఎందుకంటే కనుకను నందీశ్వరుడు ఎప్పుడు పరమేశ్వరుడు ఎదురుగుండా ఉన్నా సరే ఆయన స్పర్శ గురించి తహతహలాడుతూ ఉంటాడంట. నా స్వామి ఎప్పుడు నన్ను ముట్టుకుంటాడా అని. అలా తాను మురిసిపోతూ పరమేశ్వరుని మోస్తున్నటువంటి సమయంలో ఎవరు చిన్న కోరిక ఆయన ముందు కోరుకున్నా, మనం మామూలుగా చూసుకున్నా కూడా శివాలయంలో సాక్షాత్తుగా మన కోరికలు కానీ మన అభీష్టాలు కానీ పరమేశ్వరుడికి చేరవేయాలంటే కనుక ఒక్కడే ఒక మార్గము నందీశ్వరుడు మాత్రమే. కాబట్టి అలా కోరికలు నెరవేర్చేటువంటి కల్పవృక్షం వంటి నందీశ్వరుణ్ణి ఈ యొక్క ఆనందదాయకం తాను మురిసిపోతున్నటువంటి సమయంలో భక్తులు ఎవరైతే పూజిస్తారో ఇక్కడ కేవలం నందీశ్వరుణ్ణి పూజ చేసినటువంటి ఫలితమే కాకుండా నందీశ్వరుడితో పాటు పార్వతీ పరమేశ్వరుని అలాగే సమస్త దేవతలందరూ కూడాను ఈ సమయంలో పరమేశ్వరుడి యొక్క అర్చనలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈ యొక్క శుభవేళ సమస్త దేవత ఆరాధన చేసినటువంటి పుణ్యభరితము కేవలం నందీశ్వరుణ్ణి అర్చించడం వల్ల అభిషేకించడం వల్ల పొందుతాము అని చెప్పేసి శాస్త్రవాక్కు. అసలు నందీశ్వరుని ఎందుకు పూజ చేయాలండి అంటే కనుకను మనకు పూర్వ పద్ధతిలో కూడా చూసుకుంటే కనుక ఇంట్లో ఎక్కడన్నా శుభ కార్యక్రమాలు ముందు పడకపోతే కనుక నందీశ్వరుడికి శనగల మూటలు కట్టించేవాళ్ళు. కట్టిస్తే కనుక వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు ముందు పడతాయని. మళ్ళీ కొంతమంది ఇళ్లలో ఆచారం ఏముందంటే కనుక నందికేశ్వర వ్రతము అనేటువంటి వ్రతం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడన్నా శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ గృహప్రవేశాలు కానీ ముందు పడకపోతే నందికేశ్వర వ్రతం చేసినా సరేను వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలన్నీ కూడా ముందు పడతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే కనుక నందీశ్వరుని పూజ చేయడం వల్ల మనకు కలగాల్సినటువంటి శుభాలు ఏవైతే జీవితంలో శుభయోగాలన్నీ కూడా ఉన్నాయో సంతరించుకున్నాయో అవన్నీ కూడాను త్వరగా సిద్ధింపజేయడానికి శుభ